అందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి తోడు షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క బోనకల్లు, నందిగామ, వత్సవాయి మండలాల్లో ఉన్నటువంటి పెనంచూరు మండలాల్లో ఉన్నటువంటి మిర్చి తోటలు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో జోడించి పెట్టడం జరుగుతుంది. రైతులందరూ పూర్తి వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. నమస్కారం అండి. మనకు వచ్చేసి పెనంచుపూలు, నందిగామ ఇవన్నీ మండలాల్లో జోరుగా అయితే మిర్చి నాట్లు వేయడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు, మనమైతే ఫీల్డ్ వచ్చేసి ఇలా బోనకల్ నుంచి కంచిచాల, నందిగామ, జగ్గేపేట, పెనంచుపూలు, బోనకల్ మండలాల్లో తిరగడం జరుగుతుంది. మిరప నార్లు అనేది బాగా అయితే వేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది దేశనేపాలెం కదా, మదర్ దగ్గర దేశనేపాలెం దగ్గర ఆగడం ఫీల్డ్ చూస్తా తోటలు వేస్తున్నారని చూడండి. ముఠా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకి ఎట్లా ఉందండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఎట్టుంది అసలు వానలే లేవాయా, ఏటం మటుకు ఉరుకులు పెడుతున్నారు. ఏటానికి ఎందుకని అంత ఉరుకులు పెడుతున్నారు? ఎందుకంటే 30,000 అమ్ముతుంది, 25,000 అమ్ముతున్నాయి అని మిరపకాయలు ఉరుకులు పెడుతున్నారు. మరి జనం నీళ్ళు లేవు. కేసీఆర్ మటుకి మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ మటుకి వద్దు, వెయ్యొద్దు తోటలో, మీరు నీళ్లు లేవు అని కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఏమో ఆయన కూడా బోర్లో నీళ్లు ఉండవు, మీరు ఉరుకులు పెట్టి వేస్తున్నారు, మాకైతే సంబంధం లేదు, మరి మీ ఇష్టం అదంతా అని ఆయన అంటాడు. ఇప్పుడు మీ ఊర్లో అందరూ నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేకుండా వేస్తున్నారా? ఇప్పుడు ఎకరానికి ఎంత ఏతే? ఎంత ఏతే 5,000 అంటున్నారు. మరి నీళ్లు పోసి ఎత్తే, నీళ్లు పోయకుండా ఎత్తే 4,500 అంటే ఇంకా రేటు తగ్గలేదు కానీ అంట అంతేగాని నడుస్తుంది కానీ ఏడు పెట్టుబడి పెరిగిద్దా మిర్చికి? అంతేనా? పెట్టుబడి కాస్త అయితే ఇప్పుడు మందుకట్లో ఇస్తున్నారా? సొసైటీలో ఏమి ఇస్తున్నారు? దీని కార్డు మీదనే ఇస్తున్నారు. ఎకరానికి ఒక కట్టే, 20 కట్ట. ఈ సంవత్సరం అయితే భయపడతారు రైతులు, బయటపడతారు అంటారా లేదా? ఏం బయటపడతాం, ఈ వర్షాన్ని వానలు లేకుండా ఈ వర్షాన్ని గజగజలు ఆడుతుంటే జనం తిన్న కూలి కూడా నీరసమైపోతుంటే ఉరుకులు పెడుతున్నారు, బాగా ఉరుకులు పెడుతున్నారు. మిరపకాయ రేటు ఉందని. సో ఈ విధంగా అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. సో చూడండి తోటలో ఇక్కడ 800 ఎకరాలు వేస్తారమ్మా. ఒక్కొక్కళ్ళు 5, 10, 30, ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు వేస్తారు యావరేజ్ గా. మొత్తం మేజర్ బెల్ట్ వేస్తాను. మదర్ దగ్గరకి ఇది మదర్ మండలం అండి, ఖమ్మం. పచ్చి తెరచాక 15,000 అమ్ముతారు, 15,000, 12,000 మార్కెట్. ధర తగ్గింది అంటారు. ఇప్పుడు వరకు ఉందని ఉరుకులు పెడుతున్నారు. మార్కెట్ మరి ఎకరానికి 2 లక్షలు తేలిగ్గా అయింది పెట్టుబడి. తేజ లేక మొత్తం తేజాను 63, 414 వేస్తున్నారు. కొత్త విత్తనం చేతని, ఎంకి అని వేస్తున్నారు. విత్తనాలు అవి వాళ్ళ ముఠా వాళ్ళు కూడా ఉన్నారు, వెనక వేస్తున్నారు. సరే చూపిద్దాం, మీరు చూడొచ్చు ముఠా వాళ్ళు. మనకు వచ్చేసి తోటలు చూడండి ఎట్లా వేయడం జరిగింది అనేది. సో ఇవన్నీ కూడా మిర్చి తోటలు వేశారు. మనకు వచ్చేసి నందిగామ, జగ్గేపేట, బోనకల్లు, మదిర మండలాల్లో ఉన్నటువంటి తోటలు, సాగు చేసినటువంటి తోటలు. రైతులందరికీ నమస్కారం అండి. సో మన ఫీల్డ్లో భాగంగా మన యొక్క సబ్స్క్రైబరు ఈరోజు వచ్చి మన కొనతమాతుకూరు రావడం జరిగింది, నందిగామ వాళ్ళు, ఎన్టీఆర్ జిల్లా. నమస్తే బాబాయ్. నమస్తే. మన ఛానల్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? 2-3 సంవత్సరాల నుంచి. 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఇటు మీ కొనతమాతుకూరు ఎంత వేస్తారు? తోట ఎక్కువ వేస్తారా, పత్తి ఎక్కువ వేస్తారా? పత్తి సేమ్, తోటలు 2 ఈక్వల్. అది ఒకసారి చూపించండి. మన బాబాయ్ తోట వేసాడు. ఇది పత్తి బాబాయ్ది. అది మొత్తం ఎంత వేసిన బాబాయ్ ఈ సంవత్సరం? తోట 4 ఎకరాలు, అక్కడ 3. తోట 4, మొత్తం 7 ఎకరాలు తోట, 7 ఎకరాలు పత్తి, మొత్తం 14 ఎకరాలు అయితే మనం సాగు చేయడం జరిగింది. పెద్ద రైతు అయితే మన మీది కొనతమాతుకూరేనా? కొనతమాతుకూరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు వ్యవసాయం? ఇది పుట్టిన కాడ నుంచి 10th క్లాస్ అయిపోయిన కాడ నుంచి వ్యవసాయంలోనే చేస్తాం. 10th క్లాస్ నుంచి వ్యవసాయం. 55. మరి 7 కాలం ఎట్లుంది? 7 కాలం బెట్టకాలం. పండుతాయి అంటే తోటలో, మిరప తోటలో ఇదిగో ఆడవ బాయి ఉంది, ఆ బాయిలు ఊరుతాయా?
బాగానే అవుతాయా? బాగా బెట్టకాలంలో మామూలుగా రోజుకి 6 ఎకరం తడిసేది ఇటు మరి జొన్నలగడ్డ కానీ ఇటు నందిగామ మండలం పెనంచిపూలు ఇటు వచ్చవాయి కానీ ఇటు మండలం ఎట్లా ఉంది పరిస్థితి? అటు అంతే ఉంది. మొత్తం బెట్టకాలం, మొత్తం సాగర్ కాలువ కిందే. తర్వాత ఈ ఏటికి నీళ్ళు వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ఈ 3 ఊళ్ళకి కవర్ చేస్తుంది. ఈ జొన్నలగడ్డ, రామరెడ్డిపల్లి, కొనతమాత మొత్తం మేజర్ బెల్ట్ అండి ఇక్కడ వేసేది. మొత్తం తేజ బెల్ట్ ఇది. తేజ బెల్ట్ మొత్తం తేజ, షార్క్, ఆర్మూర్ ఎక్కువ వేస్తారు ఇక్కడ. ఆర్మూరు తక్కువే, మొత్తం తేజ పడదు. మొత్తం ఇప్పుడు ఒక 2000 ఎకరం ఎత్తరా ఇక్కడ 2000 ఎకరం మొత్తం జొన్నలగడ్డ, రామరెడ్డిపల్లి, మాతుకూరు ఈ 4 ఊళ్ళ మీద అయితే ఒక 1000 ఎకరం పడుతుంది. 1000 ఎకరం పడుద్ది. 1000 పైనే పడుతుంది, ఒక 15. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉందండి మీకు? మంచిగా అనిపిస్తుంది? ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. అప్పుడప్పుడు చూస్తున్నా అని చెప్పి నేను చూడంగానే కనుక్కున్నా. నెంబర్ ఫీడ్ చేసుకోమన్నా. ఓకే, మందులు ఏదైనా వేస్తున్నారా? మీకు వెళ్ళి తోటలు స్టార్ట్ అయినాయా? 7 ఏంది తొందర? ముందు ఒక 20 రోజుల ముందు వేస్తున్నారుగా? 20 రోజుల ముందు 20 రోజులే ఉంది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 1st వీక్ దాకా వేస్తుంటా ఇక్కడ. అంతే. 7 పత్తి ఎక్కువ వేసారా, తోట ఎక్కువ వేస్తారట? ఇక మా సుబాబులు మొత్తం సుబాబులే ఉన్నాయి. ఈ సుబాబులు ఉన్నది పత్తి తోట. తక్కింది మొత్తం 7 నుంచి ఇటు ఊరు ఏట్లో పడ్డదాకా మాగాడు ఉంది. మాగాడు కూడా ఆడ తక్కువ ఎక్కువ వేయలేదు, నీళ్లు లేక వేయలేదు. ఇప్పుడే తొక్కెత్తా. కూడలి దాములూరు మొత్తం కంచెంచార దాకా మొత్తం అట్లే ఉంది పరిస్థితి. అంతే ఉంది ఈ ఏరియా మొత్తం, అంతే ఉంది. మిరపకాయ ఎంత అమ్మిద్ది అంటో? 7 బెట్టకాలం ఉందిగా, నీకే తెలియాలి. బెట్టకాలం ఉంది. ఎంత అయితే గిట్టుబాటు ధర అయితే? గిట్టుబాటు ధర అంటే అసలు ఏం పండుద్దో ఏమైద్దో అసలు అర్థం కాకుండా. పెట్టుబడులు పెరిగినాయిగా. ఈరే కట్టలు ఇస్తున్నారా మరి? ఎకరానికి కట్ట, అరకట్ట? ఎకరానికి కట్టన్నర దాకా ఇస్తున్నారు. యూరియా డిఏపి అయితే అరకట్ట ఇస్తున్నారు. మరి ఏంది ప్రతి సంవత్సరం బాగుండేది, మరి ఏడేంది కట్టలేమో కోసం ఈ ముందే ఇట్లా చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? బుకింగ్లు చేసుకోవాలి అప్పుడు అంటే కట్టలో ఇబ్బందిగానే ఉంది. కట్టలతో ఇదివరకంటే మామూలుగా ఉన్న 1800 1600 పెడితే కట్ట వచ్చింది. ఇవాళ అదే కట్ట 2100 అడుగుతుంది. పెట్టుబడి 7 మరి చెల్లికి ఎంత అయితే? 2 లక్షలు అయింది అంట ఎకరానికి? 2 లక్షల పైన అయినా ఆశ్చర్యం లేదు. 2 లక్షల పైన అయినా ఆశ్చర్యం లేదు. ఈ విధంగా అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది రైతు యొక్క మాటలు. ఉంటానండి, బాయ్. చూస్తున్నారు, మిర్చి తోట అయితే వేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మధిర సమీపంలో. సో ఈ విధంగా మనకి బోరు నుంచి వాటర్ తెచ్చుకొని అలాగే తీగలు కొట్టుకొని మొక్కలు వేసుకుంటూ పోవడం జరుగుతుంది. మిర్చి నార్లు పని. నీళ్లు పోసుకొని మొక్క వేయడం జరుగుతుంది. ఇట్లా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నీళ్లు పోయకుండా లేకుండా వేసుకుంటా చూస్తున్నారండి. వర్షాలు లేకపోవడం వల్ల సో స్ప్రింక్లర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మిర్చి వేసినటువంటి రైతులు ఈ స్ప్రింక్లర్లతో రోజు తడుపుకోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నారు.